ఒక్కసారి ఊహించండి, 215 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ఆలయం. ఆ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది. సముద్రం పక్కనే ఉన్న ఆలయంలోకి అడుగు పెట్టగానే అలల శబ్దం మాయమవుతుంది. ఇది కథ కాదు, ఇది భారతదేశంలోని జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు జరుగుతున్న విషయం. కానీ అసలు షాకిచ్చే రహస్యం చివరిలో ఉంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ రహస్య ఆచారం గురించి చాలా మందికి తెలీదు. ఆ చివరి రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. కానీ ఆ ఆలయం కేవలం భక్తికే కాదు, ఇప్పటికి సమాధం లేని కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాల వల్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మరి ఆ 7 రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మొదటి రహస్యం, ఆలయంపై ఎగురుతున్న జెండా. సాధారణంగా జెండా గాలి వీచే దిశలో ఎగురుతుంది, కానీ జగన్నాథ ఆలయంలో మాత్రం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతుందో ఇప్పటికి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. రెండో రహస్యం, ఆలయం నీడ. 215 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి స్వచ్ఛమైన నీడ కనిపించేదని చాలా మంది చెబుతారు. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇది కేవలం చూసే కొనం వల్ల కలిగే భావన అని కూడా అంటారు. మూడో రహస్యం, ప్రసాదం వండే విధానం. ఇక్కడ ప్రసాదాన్ని ఒకదానిపై ఒకటి పెట్టి మట్టి కుండలో వండుతారు. ఆశ్చర్యకరంగా పై పాత్రలో ఉన్న అన్నమే ముందుగా ఉడుకుతుందని భక్తులు చెబుతారు. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. నాలుగో రహస్యం, ఆలయం బయట నిలబడి ఉంటే సముద్రాలలో స్పష్టంగా వినిపిస్తాయి, కానీ గేటు దాటి లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం చాలా వరకు తగ్గుతుంది. దీనికి అలల నిర్మాణమే కారణమని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఐదో రహస్యం, అలల శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం. మీరు ఆలయాన్ని ఏ వైపు చూసినా ఆ చక్రం ఈ వైపు చూసినట్లు అనిపిస్తుంది. ఈ నిర్మాణం ఉన్న ఇంజనీరింగ్ ఇప్పటికీ ఎంతో గొప్పగా భావిస్తారు. ఆరో రహస్యం, ప్రతి 12 నుంచి 19 సంవత్సరాలు ఒకేసారి జరిగే నవకళేబర మహోత్సవం. ఈ సమయంలో పాత చెక్క విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. పురాతన సాంప్రదాయ ప్రకారం ఒక పవిత్ర అంశాన్ని పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహంలోకి మార్చుతారు. ఆ ఆచారం అత్యంత గొప్పగా నిర్వహించబడుతుంది. ఇప్పుడు చివరి రహస్యం, నవకళేబర సమయంలో ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు. ఆ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే సేవకులు కూడా కళ్లకు గంతలు కట్టుకునే సాంప్రదాయాలను పాటిస్తారని చెబుతారు. ఆ పవిత్ర ప్రక్రియ ఎలా జరుగుతుందో బయట వారికి తెలియదు. అందుకే ఈ రహస్యం ఇప్పటికీ భక్తుల విశేష ఆసక్తి కలిగిస్తుంది. ఈ రహస్యంలో కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించినవి, మరికొన్ని నిర్మాణ శాస్త్ర లేదా ప్రకృతి కారణాలను వివరించవచ్చని పరిశోధనలు చెబుతున్నారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, జగన్నాథ ఆలయం భారతదేశంలో అత్యంత ఆశ్చర్యకరమైన దేవాలయాల్లో ఒకటి. ఈ 7 రహస్యాలు మీకు ఎక్కువ ఆశ్చర్యం కలిగింది ఏది? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాలు మరియు నిజమైన ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.